హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆరంభం అదుర్స్. చెన్నై బోని కొట్టిన మ్యాచ్ లో మెరుపులు ఇవే. ఐపీఎల్ 17వ సీజన్ అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్ లో చెన్నై బెంగళూరు మధ్య రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో చాలా మంది అంచనాలకు న్యాయం చేస్తూ రుతురాజ్ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి విక్టరీని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో అద్యంతా ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులుగా సాగిన ఈ మ్యాచ్ ఎలా మొదలైందో ఎలా ముగిసిందో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకొని బెంగళూరు తొలి నుంచి దూకుడుగా ఆడింది. ఇందులో భాగంగా ఫోర్లతోనే మొదలుపెట్టిన కెప్టెన్ డూప్లెసిస్ ను 3 ఓవర్లు 4 ఫోర్లు కొట్టి మైదానంలో వేడి పెంచాడు. ఈ క్రమంలోనే 5 ఓవర్లు 3 బంతికి ముస్తఫిజుర్ వేసిన బంతిని రచిన్ రవీంద్ర అద్భుతమైన క్యాచ్ తీసుకోవడంతో దూకుడు మీదున్న డూప్లెసిస్ వెనుదిరిగాడు. ఒక్క పరుగు తేడాలో 3 వికెట్లు. ఈ క్రమంలో డూప్లెసిస్ అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన రంజిత్ పటిదార్ ముస్తఫిజుర్ వేసిన అదే ఓవర్ కు ఆఖరి బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. దీంతో బెంగళూరు 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 41 పరుగులు 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన మాక్స్వెల్ ను దీపక్ చౌహాన్ బౌల్తో కొట్టించాడు. వికెట్ కీపర్ ధోని క్యాచ్ ఇచ్చిన మాక్స్వెల్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు స్కోర్ 42 పరుగులు 3 వికెట్లుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో కోహ్లీ, కామరూన్ గ్రీన్ లు కాస్త ఆచితూచి ఆడడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో 10 ఓవర్లు 2వ బంతికి ఐపీఎల్ 17 మొదటి 6 ను నమోదు చేసుకుంది. మహేష్ తీక్షణ బౌలింగ్ లో ఫుల్ షాట్ ఆడి 6 బాదాడు కోహ్లీ. ఈ క్రమంలో 12వ ఓవర్లో ముస్తఫిజుర్ వేసిన 2వ బంతికి కోహ్లీ ఆడిన ఫుల్ షాట్ లో బంతి బౌండరీ ముందు అజింక్య రహానే క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. ఈ క్యాచ్ ఈ మ్యాచ్ లోనే హైలైట్ గా నిలిచింది. ఇదే క్రమంలో 12 ఓవర్లు 4వ బంతిగా ముస్తఫిజుర్ వేసిన స్లో డెలివరీకి కామరూన్ గ్రీన్ 18 పరుగులు స్క్రీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. దీంతో మరోసారి ఒకే ఓవర్ లో ముస్తఫిజుర్ 2 వికెట్లు తీసినట్లయింది. ఈ పరిస్థితిలో 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 79 పరుగులు 5 వికెట్లను కోల్పోయింది. చివరి 5 ఓవర్లలో గేర్ మార్చిన బెంగళూరు 15 ఓవర్లకి 102 పరుగులకు 5 వికెట్లుగా ఉన్న దశలో దినేష్ కార్తిక్, అనుజిత్ రాపత్లు దూకుడు పెంచారు. తాడో పేడో అన్నట్లుగా బ్యాట్ ను జులిపించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో 16 ఓవర్లు తొలి బంతికి 4, చివరి బంతికి 6 బాదగా 18వ ఓవర్ లోను ఒక 6 బాదాడు. ఇదే క్రమంలో 18వ ఓవర్ లో అనుజిత్ రావత్ 2 సిక్సర్లు 1 4 కొట్టాడు. 19వ ఓవర్ లోను ఒక 6 1 4 సాధించాడు. గౌరవం కాపాడిన దినేష్ కార్తిక్, అనుజిత్ రావత్ 12వ ఓవర్ లో 78 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన బెంగళూరుకు దినేష్ కార్తిక్, అనుజిత్ రావత్ అద్భుతంగా ఆదుకున్నారు. వీరిద్దరిలో 6వ వికెట్ కు 50 బంతులతో 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిలో దినేష్ కార్తిక్ 38, అనుజిత్ రావత్ 48 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోర్ గా నిలిచింది. 174 పరుగులు లక్ష్యం నిలకడగా స్టార్ అయిన చెన్నై ఇన్నింగ్స్. 174 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఇన్నింగ్స్ ను రుతురాజ్, రచిన్ రవీంద్ర మొదలు పెట్టారు. ఈ క్రమంలో తొలి బంతికే గైక్వాడ్ 4 కొట్టడంతో పాటు 5 బంతులకు 4 కొట్టాడు. ఇలా 3 ఓవర్లకు స్కోరు 28 సాధించింది. ఆ సమయానికి దూకుడు కెప్టెన్ గైక్వాడ్ 10, రచిన్ రవీంద్ర 22 పరుగులతో ఉన్నాడు. తొలి వికెట్ గా సిఎస్కే కెప్టెన్. సిఎస్కే బ్యాటింగ్ నిలకడగా సాగుతున్న నేపథ్యంలో 4 ఓవర్లలో చివరి బంతి కామరూన్ గ్రీన్ కు చిక్కాడు. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 ఓవర్లకు స్కోర్ 38 పరుగులు 1 వికెట్ గా ఉండగా అప్పటికే దూకుడు మీదున్న రచిన్ రవీంద్ర 22 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. మరోపక్క అజింక్య రహానే బ్యాటింగ్ కి దిగాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఒకే వికెట్ నష్టానికి 62 పరుగులతో స్పష్టంగా కనిపించింది చెన్నై. పైగా రచిన్ రవీంద్ర దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలో 7 ఓవర్లు చివరి బంతికి కరణ్ శర్మ బౌలింగ్ లో ఫుల్ షాట్ కి ప్రయత్నించింది రచిత్ పటిదార్ కి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. ఉన్నంతసేపు 247 స్ట్రైక్ రేట్ తో బెంగళూరు బౌలర్ తో ఆధిపత్యం చూపించిన రచిన్ రవీంద్ర 37 పరుగులలో చేశాడు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 7 ఓవర్లు 2 వికెట్లు కోల్పోయి 71 పరుగులుగా ఉంది. ఈ సమయంలో దూకుడు కొనసాగుతున్న రహానే 17 పరుగులతో క్రీజ్ లో ఉండగా మరోవైపు మిచెల్ ఉన్నాడు. రచిన్ రవీంద్ర అవుట్ అనంతరం క్రీజ్ లోకి వచ్చిన డెరెల్ మిచెల్ వచ్చి రావడంతో 6లు బాదడం మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా
కరణ్ శర్మ వేసిన 9వ ఓవర్లో వరుసగా 2 సార్లు నిల్చొని 6లు కొట్టాడు. దీంతో 10 ఓవర్లలో చెన్నై స్కోర్ 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులుగా ఉంది. మిచెల్ 17, రహానె 21 పోటాపోటీగా బాదుకున్నారు. ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు కనిపించిన నిలకడగా ఆడిన అజింక్య రహానె అవుట్ అయ్యాడు. గ్రీన్ వేసిన 11వ ఓవర్లో తొలి బంతికి 6 బాది తర్వాత బంతికి మ్యాక్స్వెల్ కి చిక్కాడు. ఈ క్రమంలో 19 బంతులు ఆడిన రహానె 2 6ల సాయంతో 27 పరుగులు సాధించాడు. అప్పటికే చెన్నై స్కోర్ 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులుగా ఉంది. కెమెరూన్ గ్రీన్ వేసిన 13వ ఓవర్లలో 3వ బంతికి డైరెన్ మిచెల్ పటిందర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన మిచెల్ ను బౌన్సర్లతోటి కంట్రోల్ చేసింది బెంగళూరు టీం. ఈ క్రమంలో పెరిగిన ఒత్తిడితో భారీ షాట్ కు ప్రయత్నించిన మిచెల్ 22 బంతులు పరుగుల వద్ద ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో 13 ఓవర్లకు చెన్నై స్కోర్ 4 వికెట్లకు 114. 15 ఓవర్లకు చెన్నైకి ఒక క్లారిటీ. నిలకడగా ఆడుతున్న బ్యాటర్లకు పుణ్యమా అని చెన్నై 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది. ఈ క్రమంలో చెన్నై విజయానికి 30 బంతుల్లో 46 పరుగులు అవసరమైన పరిస్థితుల్లో మ్యాచ్ ఉంది. ఈ సమయంలో జడేజా, శివన్ దుబేలు నిలకడగా ఆడారు. 174 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్లో స్క్వాడ్ 18.4 ఓవర్లు 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించింది. అజింక్య రహానె, జడేజా టాప్ స్కోరర్స్ గా నిలిచారు.